హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ టేస్ట్ బై కోమలి కృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను మా వారు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ స్పెషల్ ఏంటంటే మా ఊర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జాతర జరుగుతుంది. ఇక్కడ మా వారు హాయ్ చెప్పారు, కృష్ణుడి బొమ్మను చూపిస్తున్నారు. ఎక్కడి నుంచి చాలా ఇష్టపడి తెచ్చుకున్నానని చెప్పేసి చెప్తున్నారు. ఆయనకు కూడా తెలియదని చెప్పేసి యాజ్ యూజువల్. అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటికి జస్ట్ ఇప్పుడే వచ్చాం. అంటే మా వారు ముందు వస్తారు ఆయన వెహికల్ మీద, తర్వాత నేను వచ్చాను. నేను నా బండి మీద వచ్చాననమాట. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారని చెప్పేసి. అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి పైకి వెళ్తున్నాను. ఇదంతా కట్ చేద్దును. సడన్గా తీసేప్పటికి పైన మా డాడీ వేడివేడిగా మంచిగా గారెలు వేస్తున్నారు. అది కూడా పడిందనమాట. చూసారా? చాలా స్పీడ్గా ఒక చేత్తో వేస్తారు అసలు ఎప్పుడూని. మరి ఈరోజు రెండో చేయి వాడారు. కానీ చాలా బాగా వేస్తారు నాన్నగారు గారెలు అయితే మాత్రం. ఒక్కొక్కటి ఇలా వేశారంటే అలా పెద్ద సైజు ఇగ్గుతాయి అనమాట గారె వేశారంటే. అలా నాన్నగారేమో బయట గారెలు వేస్తున్నారు, అమ్మకి హెల్ప్ చేస్తున్నారు. చూసారా? ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, లాస్ట్లో ఉందనమాట. వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు వస్తారు, అల్లుళ్ళు వస్తారని చెప్పేసి వేడివేడి గారెలు వేస్తున్నారు. తర్వాత డాడీని ఒకసారి పిలిచి హాయ్ చెప్పేసి తర్వాత లోపలికి ఎంటర్ అవ్వగానే మా వారు ఆల్రెడీ వచ్చి టిఫిన్ చేస్తున్నారు. ఆ రోజు ఏకాదశి, కార్తీక మాసంలో ఏకాదశి రోజు మా ఊర్లో జరుగుతుందనమాట. చాలా బాగా చేస్తారు. మా వారు టిఫిన్ చేస్తున్నారు, మా అమ్మగారేమో కిచెన్లో వంట చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఆలు కుర్మా చేస్తున్నారు. యాక్చువల్లీ ఆలు కుర్మాకి అంతా రెడీ చేసుకుంటుంది. ఆల్రెడీ గుడికి వెళ్ళి వచ్చేసారు పొద్దున్న. అలాగే వేసిన పాకం గారెలు, ఓన్లీ పాకం గారెలు ఇక్కడ ఉన్నాయన్నమాట. వచ్చేటప్పటికి అన్నీ రెడీ చేసేసుకుంటున్నారనమాట. అంతా కూడా ఆల్మోస్ట్ వర్క్ అయిపోయిందంట. ఇక్కడ ఏం జరుగుతుందంటే కంప్లైంట్ జరుగుతుంది హెల్పింగ్ గురించి. మోస్ట్లీ ఇక్కడ అంటే సరదా ఫన్నీగా జరుగుతుంది అనమాట. అక్కడ నేను అందుకే మీట్ చేస్తాను. ఇక్కడ ఏమీ లేదు, డాడీ హెల్ప్ చేస్తున్నారని చెప్పేసి మేము నానే చేస్తున్నారు పని అంతా అని చెప్పేసి అంటున్నామని. అయిపోయింది, డాడీ వర్క్ అయిపోయింది. అలాగే మా వారి టిఫిన్ కూడా అయిపోతుంది. నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి తర్వాత నేను మా డాడీ కలిసి టిఫిన్ చేస్తున్నాం. ఈరోజు అయితే చాలా చాలా బాగా జరుగుతుంది అనమాట. ఈవినింగ్ అయితే మామూలుగా ఉండదు. దివాళీకి క్రాకర్స్ కాల్స్తారు అందరూ కలిసి. కానీ మా ఊర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి జాతరలో మాత్రం నైట్ 9కి ఎగ్జాక్ట్గా 9కే కాలుస్తారు. ఆ టైంకి అయితే మామూలు చేయరు, రచ్చరంబోలా జరుగుతుంది. అసలు నడిచే మార్గం కూడా ఉండదు, అంత రష్గా ఉంటుంది. ఈవినింగ్ ట్రై చేయాలి, ఎంతవరకు వీడియో తీయగలుగుతానా లేదా అనేది నేనైతే. కానీ నాకైతే చాలా షై ఫీలింగ్ ఉంటుంది. ఐ విల్ ట్రై. అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కింద ఉన్న చిన్న చిన్న మొక్కలు, గులాబీ మొక్కలు, రోజెస్ ఉంటే నేను జస్ట్ స్మాల్ వీడియో తీస్తున్నాను. చుట్టూ ఉన్న మొక్కలన్నీ కూడా. ఈ లోపల మా డాడీ వాటర్ టీన్ పట్టుకొని వస్తున్నారనమాట. అలా ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత యథావిధిగా మా బావగారు మా వారు కలిసి లంచ్. మళ్ళీ అంటే ఇదంతా కూడా నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు తీసాను వీడియో అయితే మాత్రం. లంచ్ చేసి మళ్ళీ నేను లంచ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఏంటంటే మా ఊర్లో అయితే కనుక ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే మాత్రం చాలా బాగా జరుగుతుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అందరూ కూడా 2కి లేస్తారు, కొంతమంది 3కి లేసిన కంపల్సరీ వెళ్ళి కోనేటిలో దీపాలు పెడతారు. మాకైతే ఇక్కడ కొంచెం పెద్ద కాలం అంటాం మేమైతే. అక్కడికి వెళ్ళి తెల్లగానేసి దీపాలు పెడతారు. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి పెట్టేవాళ్ళం. మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళిపోయిన దానికి ఇంకా ఆ టైంకి ముందు రోజు రావటం లేదు, అందుకోసం మేమైతే పెట్టట్లేదు అనమాట. అమ్మ అయితే అవన్నీ చూసుకుని ఇంటికి వచ్చిన మళ్ళీ ప్రిపరేషన్ అంతా అయ్యి లంచ్ బ్రేక్ వరకు ఖాళీ లేదు వాళ్ళకి. నేనైతే వచ్చి మా అక్క నేను కూర్చొని చెప్తున్నాం. మా అమ్మగారు అరుస్తున్నారు, నాకు వీడియో తీసి నువ్వు అని చెప్పేసి. యాక్చువల్లీ చాలా న్యాచురల్గా ఉండాలని చెప్పేసి నేను వీడియో తీసేస్తున్నాను. నేను ఎప్పుడు అలా అంత న్యాచురల్గా ఎప్పుడు న్యాచురల్గానే పెడతాను ఎప్పుడు. కానీ ఇలా కొంచెం మా అమ్మగారు నైట్తో ఉన్నారని ప్లీజ్ ఏమనుకోద్దు. ఆవిడ కూడా పని చేసి అలా ఉన్నారనమాట. ఈవినింగ్ అయితే మంచిగా రెడీ అయింది కోలటానికి. ఆ వీడియో అయితే నా దగ్గర లేదు, మ్యాక్సిమం ఎవరైనా దగ్గరైనా ఉంటే తీసి పెడతాను. అందరూ తర్వాత ఇక మా లంచ్ అవుతుంది. మా అక్క నేను మా డాడీ కలిసి కూర్చొని లంచ్ చేసేసాము. లంచ్ చేసినాక ఓకే నెక్స్ట్ వీడియో ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. అంతవరకు బాయ్.